మేడిగడ్డ రిపేర్ పనులు చుక్కలు చూపిస్తున్నాయి. మరమ్మతుల కోసం సర్కార్ ఒక అడుగు ముందుకు వేసినా అందులోని సవాళ్లు వెనక్కి లాగేస్తున్నాయి. 7వ బ్లాక్ కుంగిన దాని ఎఫెక్ట్ బ్యారేజ్ మొత్తంపై తీవ్రంగా పడింది. దీంతో రిపేర్ పనుల డిజైన్లకు మరింత ఆలస్యంగా కానుంది. ఒకవేళ ఒక బ్లాక్కే రిపేర్ చేసినా మిగతా బ్యారేజీపై ప్రభావం పడే అవకాశం ఉందా అన్న దానిపై స్టడీ చేస్తున్నారు నిపుణులు. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లపై ప్రభుత్వం అడుగు ముందుకు వేసినా అందులోని సవాళ్లే ఇప్పుడు మరింత సంకటంగా మారుతున్నాయి. బ్యారేజీలోని సీసీ బ్లాక్లు, రాఫ్ట్, లాంచింగ్ యాప్రాన్స్ సహా మొత్తం డ్యామేజీలే ఉన్నట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదిక తేల్చి చెప్పింది. కుంగింది 7వ బ్లాక్ అయినా దాని ఎఫెక్ట్ మాత్రం బ్యారేజీపై తీవ్రంగా పడిందన్న అభిప్రాయాలను ఎన్డీఎస్ఏ వ్యక్తం చేసింది. అందుకు అనుగుణంగానే ఇరిగేషన్ శాఖ మొదట పునరుద్ధరణ డిజైన్ల కోసం ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించింది. అయితే ఇప్పుడు మొత్తం బ్యారేజీకే కొత్తగా డిజైన్లు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందున్న డిజైన్లలో లోపాల కారణంగానే బ్యారేజీకి పెను నష్టం జరిగిందని తెలిపారు. అలాంటప్పుడు మళ్లీ అన్ని బ్లాకులకు కొత్తగా డిజైన్లను చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 7వ బ్లాకుకు ఒక్కదానికే డిజైన్లు చేసి రిపేర్లు చేస్తే మిగతా వాటిలో తేడాలొచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. గేట్లు ఎత్తాక దిగువకు వచ్చే వరద వేగాలకు అనుగుణంగా బ్యారేజీల్లోని ప్రొటెక్షన్ వర్క్స్ నిర్మాణం జరగలేదని ఇప్పటికే ఎన్డీఎస్ఏ నిపుణులు తేల్చారు. షూటింగ్ వెలాసిటీలకు అనుగుణంగా దిగువన ప్రొటెక్షన్ వర్క్స్ చేపట్టాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బ్యారేజీ మొత్తంలో ఈ సమస్య ఉండడంతో అన్ని చోట్ల రీప్లేస్మెంట్లు చేయాల్సి ఉంటుందంటున్నారు. అంతేకాకుండా వరద వేగం తాలూకు శక్తిని కంట్రోల్ చేసే ఎనర్జీడీ సీపేషన్ వర్క్స్ ను పటిష్టం చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని టెస్టులు చేసి అన్నింటికీ మళ్లీ కొత్త డిజైన్లు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. డిజైన్లు చేసే సంస్థ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు డిజైన్లు చేయడానికి ముందుగా అన్ని చోట్ల జియోటెక్నికల్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, మోడల్ స్టడీస్ వంటివన్నీ చేసేలా ప్రభుత్వం ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించింది. రిపేర్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తుంది. ఇటు మేడిగడ్డ 7వ బ్లాక్ పేర్లకు సంబంధించి కూడా డిజైన్లు చేసే సంస్థ నుంచి ఒపీనియన్లను తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 7వ బ్లాక్ను కూల్చాలా లేదా దానికి రిపేర్లు చేయాలా అన్నది కూడా సంస్థ చెప్పాలని తెలిపింది. కూల్చాలంటే ఏం చేయాలి, రిపేర్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి వివరాలను చెప్పాలని సూచించింది. మేడిగడ్డ బ్యారేజీని సీకెండ్ పైల్స్ ను ఫౌండేషన్ గా వేసి ఫ్లోటింగ్ బ్యారేజీగా నిర్మించారు. కానీ ఇప్పుడు ఆ సీకెండ్ పైల్స్ వ్యవస్థ వల్లే బ్యారేజీకి నష్టం జరిగిందని నిపుణులు తేల్చారు. ఇప్పుడు దెబ్బతిన్న బ్యారేజీలోని 7వ బ్లాక్ రిపేర్ చేయాలంటే సీకెండ్ పైల్స్ పటిష్టంగా ఉన్నాయో లేదో కూడా చెక్ చేయాల్సి ఉంటుందంటున్నారు. అన్ని బ్లాకుల్లోనూ వాటి పటిష్టతను చెక్ చేసేందుకు ఇన్వెస్టిగేషన్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 7వ బ్లాక్ రిపేర్ల విషయంలో ఏం చేయాలన్న దానిపైన అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బ్లాక్ పూర్తిగా తొలగించి కట్టాలంటే పక్కన ఉన్న బ్లాకులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం బ్యారేజీకి దిగువన కనిపించే ఒక గొయ్యి మాత్రమే పడిందని, మిగతా బ్లాకుల్లో కూడా అలాంటివి ఉండవన్న గ్యారంటీ ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సి వస్తే అందుకు కావలసిన టెక్నాలజీ కూడా మన దగ్గర లేదనే అభిప్రాయాలున్నాయి. బాంబులతో కూల్చేయాల్సి వస్తే ఖచ్చితంగా పక్కనున్న బ్లాకులపై ఎఫెక్ట్ పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక్కో గేటు తొలగింపు కూడా చాలా సంక్లిష్టమైన చర్య అని చెప్తున్నారు. దాన్ని కూల్చకుండా బ్లాకుకు రిపేర్లు చేద్దామన్నా కింది నుంచే ఫౌండేషన్ను పైకి ఎత్తాల్సి ఉంటుందని, ఒకవేళ పైకి లేపినా ఎంత పటిష్టంగా ఉంటుందన్నది అనుమానమేనని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్.